బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి ఒక మహాలక్ష్మిని తిరగని పుణ్యక్షేత్రం లేదు, వెళ్ళని పీఠాధిపతి లేదు. మా జాతి వృద్ధిని కోరుకోమని చెప్తుంది ప్రధానమంత్రి గారు. ఈ వృద్ధి మన పూర్వీకులు ఎవరైతే పాలించారో నాటు జాతి పాల వృద్ధిని కోరుకోమంటుంది రైతులందరికీ. నోరు లేని ఈ మూగజీవి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 158 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళింది. సాక్షాత్తు పార్లమెంట్లోకి వెళ్ళింది. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చింది. అరుణాచల గిరి ప్రదర్శన చేసింది. ఈ మహాలక్ష్మి నడిచి తిరిగిందండి అంత నడక. ఇటీవల కాలంలో మన పశు సంపదని మనం నాశనం చేసుకుంటే రేపొద్దున్న మనకి ఆహారం ఉత్పత్తి ఎలా జరుగుతుంది? నమస్తే అండి. ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి ఒక మహాలక్ష్మిని మీ అందరికీ పరిచయం చేస్తానండి. ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి, మీతో పాటు మమ్మల్ని కూడా ఆనందంగా సజీవంగా ఉంచండి అని చెప్పి తిరగని పుణ్యక్షేత్రం లేదు, వెళ్ళని పీఠాధిపతి లేదు. అంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది అంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎవరు ఏంటి అనుకుంటున్నారా? పూర్తి వివరాలు రవిచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రవిచంద్ర గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజు నేను ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం వృద్ధిని చూడటానికి. ఈ వృద్ధి మా జాతి వృద్ధిని కోరుకోమని చెప్తుంది ప్రధానమంత్రి గారికి. ఈ వృద్ధి మన పూర్వీకులు ఎవరైతే పాలించారో నాటు జాతి పాల వృద్ధిని కోరుకోమంటుంది రైతులందరికీ. సుమన్ టీవీ ప్రేక్షకులారా, చేతులెత్తి దండం పెట్టి నేను వినతి చేసేది, మానవ జాతి మనుగడకి కారణమైనటువంటి మహాలక్ష్మి ఈ యొక్క గోవు సంతతి. ఈ గోసంతతి వృద్ధి కోసం నోరు లేని ఈ మూగజీవి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 5158 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళింది. వెళ్ళటమే కాదు, సాక్షాత్తు పార్లమెంట్లోకి వెళ్ళింది. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చింది. అమిత్ షా గారికి వినతి పత్రం ఇచ్చింది. అలాగే నితిన్ గడ్కరీ గారి ఇంట్లో ఒక రోజు ఉంది. అనేక మంది మన వేద పండితులు దీనికి 14 రాష్ట్రాల్లో పూజలు చేయటం జరిగింది. ఇరుముడి కట్టుకొని మన అయ్యప్ప స్వామి కొండకెళ్ళి శబరిమలకి వెళ్ళి ఆ యొక్క మొక్కును కూడా సమర్పించుకుంది. అరుణాచల గిరి ప్రదర్శన చేసింది. మన యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన చేసింది. ఇన్ని ప్రయత్నాలు ఈ చిరుగోవు పొంగునూరు గోవు చేయటానికి మూల కారణం గో సంరక్షణ. గోవుని సంరక్షించాలని ఒక ఉద్దేశం. గోవుని జాతీయ యానిమల్ గా, జాతీయ పశువుగా గుర్తించాలి అని చెప్పేసి వినతి పత్రాన్ని తీసుకొని ఇంత సుదీర్ఘ ప్రయాణం గురుస్వామి బాలకృష్ణ స్వామి గారి ద్వారాగా ఒక బృందం చేసిన నిరంతర కృషి. ఆ మహానుభావులు అంత కృషి చేశారు వీటి గురించి. ఈరోజు మనకి ఒక ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో నా చిన్నప్పుడు అనేక పశువులు ఉన్నాయి. అనేక పశువుల మందల్లోనే మేము పెరిగాం. ఈరోజు మా ఊర్లో మా ఇంట్లో ఒక పశువు లేదు. ఇదే పరిస్థితి పల్లెటూరులో ప్రతి గృహంలోనూ ఉంది. మన పశు సంపదని మనం నాశనం చేసుకుంటే రేపొద్దున్న మనకి ఆహారం ఉత్పత్తి ఎలా జరుగుతుంది? ఈ యంత్రాలు, హెలికాప్టర్లు, ఆకాశంలో దుర్బిణి చూసి మనం చూస్తున్న ఆకాశంలోకి వెళ్ళే రాకెట్లు మనకు తిండి పెట్టవండి. భూమాత, గోమాత, రైతు మాత్రమే తిండి పెడతాడండి. అక్షర సత్యం అండి. ఇది మన జాతికి అవసరము. మన భారత జాతిలో 140-150 కోట్ల మంది జనాభా అయిపోయాము. ఇంతమందికి ఆహారం సమృద్ధిగా సహజమైన ఆహారం తీసుకుంటే వ్యాధులు రావు. సహజమైన ఆహారం తీసుకోవాలంటే మనం తిరిగి మన వెనకకు తిరిగి చూడాలి, మన మూలాలని చూడాలి, మన తాత ముత్తాతలు చేసిన వ్యవస్థల్ని చూడాలి.
వాటిని మనం అందరం కూడా గౌరవించి అటువైపు మనం వెళ్తే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, ఇది మనకు సుఖాన్ని yes, ఇస్తాయి. ఇది పొంగనూరు జాతి కదండి. అవునండి. ఎన్ని సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు? ఇది దాదాపు ఈతలు. 3 ఈతలు ఈనిందండి, 4వది ప్రెగ్నెంట్. ఓహో 3 ఈతలు ఈనింది. ఇది 5వ సంవత్సరం దాటి 6వ సంవత్సరంకి వచ్చింది. చాలా సంతోషం అండి. మీరు ఢిల్లీ వెళ్తారు, ఆహా, కాశ్మీర్ వెళ్తారు, అవునండి. కన్యాకుమారి వెళ్తారు. ఎలా వెళ్తారు? ఒక విమానమో, కారో, బస్సో Yes. ఏదో తీసుకెళ్తారు. ఈ మహాలక్ష్మి నడిచి తిరిగిందండి అంత నడక. ఆ, ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటిది మరొకటి లేదు. మరొకటి లేదనే చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మహానుభావులు, పుణ్యమూర్తులు ఎంతో మంది ఉన్నారు. మనల్ని మనకు గుర్తు చేసే వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళని మనం గుర్తుపట్టుకోవాలి. తప్పకుండా. కాబట్టి చూశారు కదా, మా వృద్ధి వృద్ధి గోసంతత వృద్ధిని కోరుకుంటుంది, రైతు వృద్ధిని కోరుకుంటుంది, దేశ సమృద్ధిని కోరుకుంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వృద్ధి అని ఎంత చక్కని పేరు పెట్టారండి. ప్రతిదీ కూడా వృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో గోసంతతిని కాపాడుదాం, అప్పుడే మనమంతా కూడా రక్షించబడతాం. చాలా సంతోషం రవిచంద్ర గారు, ఎంత ఆనందంగా అనిపిస్తా ఉందంటే, నేను విన్నాను మీ మాట, ఫోన్లో విన్నాను, కళ్ళతో చూడాలి. ఎందుకంటే ఇన్ని వేల కిలోమీటర్లు మా జాతిని కాపాడండి అని చెప్పి ప్రయాణం చేసింది అంటే ఎంతో మంది మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని కలవటం చూడండి, చాలా గొప్ప విషయం అండి. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది. అవును. అనేక రాష్ట్రాల్లో అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు రకరకాలు. వీటన్నిటిని చూసుకెళ్ళింది. వీటన్నిటిలో పువ్వులు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని జాతుల పువ్వులైనా దారం ఒకటే. ఆ దారమే మన సనాతన ధర్మం, గోమాత. ఎస్, గోమాతని కాపాడుకుందాం, గోమాతని రక్షిద్దాం. అది. చాలా సంతోషం అండి. నమస్కారం అండి. నమస్తే.